మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 1 year సెలబ్రేషన్స్ జరుపుకోబోతుంది రేపు జూన్ 12వ తేదీన. ఇది ఏ విధంగా జరుపుకోబోతుందో మనతో ఉన్న జనసేన నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హరివర్ధన్ గారు, రేపు జూన్ 12వ తారీఖు ఎన్డీఏ వచ్చి మొత్తం 1 year సెలబ్రేషన్ జరిపించుకోబోతుంది. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీరు ఎన్నాళ్ళ నుంచి దశాబ్దం నుంచి కూడా మీరు ఊహాగానాల్లో ఉన్నారు. అది నిజమైన రోజు కూడా రేపే, అదే రేపు జూన్ 12. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. ఇది ఏ విధంగా ఈ 1 yearలో మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరినాయి అంటారు? జూన్ 12వ తారీఖుకి సంవత్సరం కావస్తున్నందుకు ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్డీఏ కూటమి ఏర్పడి సంవత్సరం కావస్తున్నందున విశాఖపట్నం రైల్వే జోన్ తేవడం జరిగింది. అలాగే అమరావతి నిర్మాణం పునర్నిర్మాణం జరగడం కావస్తుంది. పెన్షన్లో పెంపుదల చేశారు. తర్వాత ప్రజలకి మంచి రోడ్లు నిర్మాణం జరిగింది. ఇవన్నీ ఎన్డీఏ కూటమి రావడంతో మంచి ప్రభుత్వం వచ్చిందని ప్రజలు కూడా చాలా ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా మీద దాని మీద ఒక విధమైన ఏదో భావన కలుగుతుందని కూడా అంటున్నారు. అంటే కుట్రపూరిత ధోరణి కూడా కలుగుతుంది అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏదో సూర్యుడిని అరిచేయబెట్టి ఆపడం ఎవరి వల్ల కాదన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపడం ఎవరి వల్ల కాదు. హరిహర వీరమల్లు అనేది ప్రజలు ఎప్పటి నుంచో ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. దీన్ని బట్టి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ఏ ఒక్కడికి లేదు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 1 year సెలబ్రేషన్ జరుపుకుంటున్న ఈ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మా మీద రాజ్యాంగం అంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది, కావాలని మా మీద కూడా అన్ని కూడా పోలీసు చర్యలు తీసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, నేను రేపు పొద్దున వచ్చి నేను సినిమా చూపిస్తాను నెక్స్ట్ ఎలక్షన్స్ అని అన్నారు. దీన్ని ఏ విధంగా? ఆల్రెడీ సినిమా జనంలో చూపించేశారు. సంవత్సరం క్రితం అందరూ చూపించేశారు. 170 అన్నారు, 11తో పడుకోబెట్టేశారు. ఆయన సినిమా అయిపోయింది, ఆయన చూపించేసి ఆ సత్తా ఏం లేదు ఇంకా. ఏమండి, మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇంత ఘన విజయం ఇచ్చినందుకు ముందు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మరి పెన్షన్ పెంచుతానన్న మనిషి 250 అలా పెంచుకుంటూ పోయాడు. 5 సంవత్సరాలకు పెంచాడు ఆ 1000. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే మరి 1000 పెంచుతానగానే 3000ని 4000 చేసింది. అదేవిధంగా మెగా డిఎస్సి ఉద్యోగాలు ఇప్పించింది. పోలవరం నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. రాజధాని అమరావతి మరి పరుగులు పెడుతుంది. ఇలా చూసుకుంటే ఎక్కడ మరి ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు అనేవి కనిపించేవి కాదు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అంటూ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు కనిపిస్తున్నాయి. ఇంత అభివృద్ధి జరుగుతుంటే, ఇంత డెవలప్మెంట్ అవుతుంటే ప్రజా వ్యతిరేకత అనేది ఎక్కడైనా ఉందా? గత ప్రభుత్వంలో చూసుకుంటే సంవత్సరంలోనే ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, రోడ్లు లేవు, ఏం లేవు, నిత్యావసరాల పెంపుదల, అన్నిటిగా కూడా ఇబ్బందులే తప్ప ఏం లేదు. కానీ ఈరోజు ప్రజా వ్యతిరేకత లేని ప్రభుత్వంగా మా ప్రభుత్వం ఉందని నేను గట్టిగా చెప్పగలను. జూన్ 12వ తారీఖున ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది. అలాగే డిప్యూటీ సీఎం 5 years తర్వాత ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ కాబోతుంది, హరిహర వీరమల్లు. అంటే ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా, వరల్డ్ వైడ్గా కూడా హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతుంది. మీకు ఏ విధంగా సెలబ్రేషన్? హరిహర వీరమల్లు సినిమాని ఆపే దమ్ము సత్తా ఎవరికి లేదని మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 5 years తర్వాత ఆయన ఆన్ స్క్రీన్ మీద మాకు కనిపిస్తారు. అది మాకు అతిపెద్ద పండగగా మేము భావిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి చాలా మంచి పనులు చేస్తున్నారు. అది తప్పు పట్టేదారులో జగన్ గారు మాట్లాడడం కూడా జరుగుతుంది. చాలా మంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఏదైతే చేయలేదో కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. అది మేము 100% చెప్తాం. హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ హిట్ అవుతుంది అనుకున్నాను. రాజకీయంలో ఎలాగైతే 2 చోట్ల ఓడిపోయారని చెప్పి ఆయన అలాగన్నారు. రాజకీయంలో 21 సీటు అలాగా విజయం సాధించారు. అలాగే హరిహర వీరమల్లు 100% సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తయిన శుభ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి, జనసేన నాయకులకి, టీడీపీ నాయకులకి, అలాగే బీజేపీ నాయకులకి కూటమి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ, అలాగే జూన్ 12వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. అదే రోజుకి కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం పూర్తవుతుంది. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని, మొత్తం రికార్డులన్నీ తిరగరాయాలని
మా జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జై హింద్. జూన్ 12వ తేదీన డిప్యూటీ సీఎం నటించిన హరిహర వీరమల్లు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అలాగే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 1 year కూడా అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే పండగ వాతావరణం నెలకొంటుందని చెప్పనవసరం లేదు. ఇప్పుడు అందరూ కూడా అభిమానులు అందరూ చెప్తున్నదోటి మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ప్రభుత్వం ఏర్పడి 1 year సందర్భంగా చెప్పిన అన్నీ కూడా ప్రామిస్లు అన్నీ కూడా నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా వీరందరూ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.